రజని కొన్ని మంచినీళ్ళు తీసుకురా. తెత్త బావా. మీ అమ్మ ఫోన్ చేసిందానే? చేసింది బావా. ఏమన్నది మరి 4 ఎకరాల గురించి? అయితే అమ్మేమంటుందంటే, ఇప్పుడు మన ఆపతికి అమ్మినాం అనుకో బిడ్డ, అగ్గో సగ్గోగా ఉంటారు, ధర పడది. పాపం అల్లుడిని ఎందుకు నష్టపెట్టాలి? ఇప్పటికీ 4 ఏళ్ళు అవుతుంది మీ పెళ్ళై. ఆయన భూమి గురించి ఏ రోజు మాట్లాడలే. అప్పుడు భూమి ఇచ్చినప్పుడే అన్నాడు, అత్తమ్మ నాకు ఆపతున్నప్పుడు మాత్రం నేను అడుగుతా, అమ్మి పెట్టుర్రి అని. నువ్వు 4 ఏళ్ళ సంది ఏ రోజు అనకుండా ఇప్పుడు అడిగేసరికి ఆగమాగం అమ్మినాం అనుకో, అల్లుడు ఎందుకు నష్టపోవాలి బిడ్డ, ధర పెట్టినప్పుడే అమ్ముదాంతి అని మాట్లాడుతుంది. అత్తమ్మ అన్నది కూడా కరెక్టేనే, కానీ మన పరిస్థితి కూడా చూస్తున్నావు కదా నువ్వు. బయట అప్పులో లాగుతలేరు. దానికి తోడు మా నాన్న నన్ను అడిగేది అడుగుతుండు, ఏమైందిరా ఏమైందిరా అని. నాకు ఏం చేయాలో అర్థమవుతలేదు. మా నాన్న ఏదున్నా నీతో ఏం మాట్లాడాడు, ఆయన ఏం మాట్లాడినా నాతోనే చెప్పాలి. ఇప్పుడు నా పరిస్థితి ఎట్లుంది తెలుసా అనే, అటు అత్తమ్మని ఇబ్బంది పెట్టలేను, ఇటు నిన్ను ఇబ్బంది పెట్టలేను, మా నాన్ననేమో ఆపలేను. నాకేం చేయాలో అర్థమవుతలేదు. అబ్బా బావా, నువ్వు అట్లా రంది పెట్టుకోకే. మనకేమో గిన్నె అప్పులు ఉన్నాయి. ఇప్పుడు మన ఆపతికి ఆ భూమి అమ్మినాం అనుకో, ఆ అమ్మిన పైసలు అప్పులు కూడా తీరాయి. అమ్ముకొని లాభం ఏముంది చెప్పు? నువ్వు ఈ అప్పుల గురించి ఎక్కువ రంది పెట్టుకొని నీకేమన్నా అయితే నేనేం కావాలి చెప్పే? అట్లా కాదే, నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నంత మాత్రాన ప్రేమ అనేది నేను బతకలేను కదా. సరే తీ కానీ బాపా చిన్నానే రాలేదు, అత్తండట ఫోన్ చేసిండు. సరే ఆకలి అయితే అన్నం పెట్టోపా మరి. ఏమయ్యా నీకు ముచ్చట చెప్పాలి. ఏంటిదే? నేను నిన్ను కొన్ని అడుగుతా, దానికి సమాధానం చెప్పు చాలు. చెప్పి సావు. ఇంకా 4 ఎకరాల ముచ్చట ఏమైంది? మీ అమ్మ మళ్ళీ ఏ ముచ్చట చెప్పకపోయా? అనుకున్నానే ఇంకెందుకు అడుగుతలేవా అని. ఓ పిసోడా, నిన్న మా అమ్మ నాకు ఫోన్ చేసింది, ఓ పెద్ద ముచ్చట చెప్పింది. ఆ ముచ్చట విన్నాక నేను పిసదాన్ని అయినా తెలుసా? ఏంటిదే? మొత్తం మీ భూమి 12 ఎకరాలు కదా, అందులో 4 ఎకరాలు మనకు, 4 ఎకరాలు మీ తమ్మునికి, 4 ఎకరాలు మీ చెల్లెకి. ఆ రోజు పవన్ కట్నం కింద ఏమన్నాడు, నాకు ఆ 4 ఎకరాలు సపరేట్ ఉన్నది కదా, అది నాకు ఇయ్యి, ఈ 8 ఎకరాలు మీరు తీసుకోరని అన్నాడా? ఆ 8 ఎకరాలు అక్రమ ఆస్తి అని చెప్పి ప్రభుత్వం తీసుకున్నదట. మనం మునిగినట్టే కదా. ఇప్పుడు ఆ 4 ఎకరాలకు 6 కోట్లు పలుకుతుందట. చూసుకుంటా చూసుకుంటా ఆడబిడ్డకు 6 కోట్లు మనం ఎట్లా చేస్తాం చెప్పు? ఏంది ఇదంతా నిజమా? మరి మా అమ్మ ఎందుకు చెప్తలేదు ఇదంతా నాకు? ఎందుకు చెప్తుంది? చెప్తే ఆమె బిడ్డకు మీరు ఇయ్యనియరని చెప్తలేదు. అవునా? సరే మా అమ్మని అడుగుదాంపా. గట్లన్నో మంచిగా ఉన్నది. హలో లక్ష్మణ్, లక్ష్మణ్ ఏమైంది లక్ష్మణ్? ఇవాళ భయాన పెట్టడానికి వస్తా అన్నారు. జరంతా రమ్మని లక్ష్మణ్, అల్లుడి దగ్గర మాట పోతుంది. 4 సంవత్సరాలే, ఇంక ఎన్ని రోజులని బొంకాల చెప్పు లక్ష్మణ్. జరంత తొందరరా. సరే లక్ష్మణ్, ఉంటా మరి. అంజలి, నమస్తే అత్త. ఏడి నీ కొడుకు ఉన్నాడా? అసలు ఆయనకు నాకు విడాకులు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా? అసలు ఏందత్తా ఇది? విడాకులా ఇయ్యారు, ఆ మెయింటెనెన్స్కి ఇచ్చే డబ్బులు నాకు ఎంతకి సరిపోతలేవు. ఇదంతా కాదత్తా, ఓ 2 ఎకరాలు అమ్మి ఆ డబ్బులు నాకు భరణం కింద ఇవ్వండి. నా బతుకు నేను బతుకుతా, నీ కొడుకుతో నాకు అనవసరం. ఏంది అంజలి ఇది? గుమ్మని గట్టిన మామిడాకుల ఏమన్నా తీసి ఇయ్యడానికి? విడాకులే ఎందుకే, కూర్చొని మాట్లాడుకుంటూ పోయేదానికి. అత్త, మీరు ఎన్ని చెప్పినా నేనేనా, నాకు విడాకులు ఇచ్చేయరు, నా బతుకు నేను బతుకుతా. అయినా నా ప్రాబ్లమ్స్ మీకేం తెలుసు అత్త? అరే ఏంది ఏమన్నా అంటే ప్రాబ్లమ్స్ అంటావు? భార్య భర్తలు అన్నప్పుడు మాత్రం సమస్యలు రావా? అరే ఏదన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి. ఎంతసేపు ఏమన్నా అంటే విడాకులు అంటే ఎందుకే? అన్నిటికో పరిష్కారం ఉంటుంది. అంతకంటే ఏమన్నాడు నిన్ను వాడు? ఒకసారి నాకు చెప్పు. ఎన్నని చెప్పాలత్త? 1 2 100 ఉన్నాయి. ఈ డ్రెస్ వేసుకోవద్దంటాడు, ఆ డ్రెస్ వేసుకోవద్దంటాడు, ఈడికోవద్దంటాడు, ఆడికోవద్దంటాడు, ఇట్లా ఉండాలంటాడు, అట్లా ఉండాలంటాడు. ఎప్పుడు అనుమానించుకుంటూనే ఉంటాడు అత్త. ఇసొంటోతో ఎట్లుండమంటారు అత్త? చెప్పురే మీరే. సరేనే అంజలి, ఇప్పుడైతే నీ సమస్య గురించి నాకు చెప్పినావు కదా, నేను వాడితో మాట్లాడతా. ఇప్పుడైతే నువ్వు మీరు ఆయనతో మాట్లాడి ఒప్పించినా కూడా నేను ఆయనతో ఉండాలనుకుంటలేను అత్త. నాకు కావాల్సింది విడాకులే.
వర్ణం రెడీ చేసుకోర్రు అత్త. అమ్మ తోడి ఒక దిక్కేమో మీ చెల్లె 4 ఎకరాలు అడుగుతుంది, ఇప్పుడు ఇది వచ్చేమో 2 ఎకరాలు అంటుంది. గిట్లయితే మనకేం మిగులుతుంది? అయినా మీ అమ్మ దానికి నెల నెలకు మెయింటెనెన్స్ పంపిస్తుంది కదా, సరిపోతలేదా దానికి? కానీ 4 ఎకరాలని నువ్వెట్లా అనుకుంటే 8 ఎకరాలకి వెళ్ళి ఇస్తాను కావచ్చు. నువ్వు నీ అనుమానం. ఏమో ముందైతే అడుగుదంతా. అమ్మ సాయి వచ్చిన వారిగా నీకే ఫోన్ చేద్దాం అనుకుంటానా. గా లక్ష్మణ్ సాయంత్రం భూమి భయాన్ని ఇవ్వడానికి వస్తాను, పోయి తెచ్చుకోరా. ఏం భయానమ్మా? అదేరా, అయ్యో నీకు చెప్పడం మర్చిపోయాను కదా, చెల్లకు కట్నం కింద 4 ఎకరాలు ఇద్దాం అనుకున్నాం కదా, దానికి మంచి రేట్ వచ్చిందిరా, దానికే భయాన్ని ఇద్దామని వస్తా అన్నాడు, పోయి తెచ్చుకో. సరే అమ్మ, తీసుకొచ్చుకుంటా. అయితే మౌనిత వాళ్ళ అమ్మ తనకి ఫోన్ చేసి ఏదో ఒక ముచ్చడి చెప్పిందట, నీకు తెలుసా అని. ఏం ముచ్చట్రా? అంటే అమ్మ అది ఏం లేదత్తా, మీ బిడ్డకు కట్నం కింద 4 ఎకరాలు ఇచ్చిర్రు, మంచిదే. మీ చిన్న కొడుకు మాకు ఇద్దరికి కలిపి 8 ఎకరాలు ఇచ్చిర్రు, అది కూడా మంచిగానే ఉన్నది. ప్రభుత్వం ఆ 8 ఎకరాలని అక్రమ ఆస్తి కింద తీసుకుంటుందన్న ముచ్చట తెలిసింది. అది ఎంతవరకు నిజమో మాకు తెలియదు. ఒకవేళ తీసుకుంటే మా పరిస్థితి ఏందత్తా? అదేందే, అది మన భూమి కదా, ప్రభుత్వం ఎందుకు తీసుకుంటుంది? మీరన్నది నిజమే అత్తమ్మ. మొన్న హైదరాబాద్లో చెరువులలో ఇల్లు కట్టిల్లని చెప్పి ప్రభుత్వం ఇళ్ళన్నీ కూలగొట్టి ఆ జాగంతా ప్రభుత్వం తీసుకున్నది. ఇప్పుడు ఇది కూడా గట్లనే. అది మనం కొన్నప్పుడు మన భూమే అత్తమ్మ, ఇప్పుడు అది ప్రభుత్వం వాళ్ళదని తెలుసుకొని వాళ్ళు తీసుకుంటారు. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే? చేసేది ఏముంది అత్తమ్మ, చూసుకుంటా 6 కోట్లు ఆడబిడ్డకి ఎట్లా తెలుస్తాం చెప్పుర్రి. రేపు మీకు ఏదన్నా అయినా కూడా మిమ్మల్ని చూసుకోవడానికి మీ 2 కొడుకులు ఉన్నారు. అందుకే ఆ 6 కోట్లల్లో మీ 2 కొడుకులకు 3 కోట్లు ఇచ్చి రజనికి ఎంతో కొంత ఇయ్యి. మోనిత, అసలు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే ఇప్పుడు నన్ను మాట తప్పు అంటున్నావా? నా అల్లుడు మంచోడు కాబట్టి ఇన్ని రోజులు ఆగిండు, ఆయన ఆగిన దానికి ఒక అర్థం ఉండాలి. అంటే ఇప్పుడు మీరు ఏమంటారా? ఆయన నన్ను మోసం చేయమంటారా? దీని గురించి ఇంకోసారి నాతో మాట్లాడకు. మా అమ్మ ఎన్ని చెప్పినా మన పని రాసి రాసట్లేదు. మన పరిస్థితి ఎట్లనో. నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటా. ఇప్పటికైనా మారి నేను చెప్పినట్టు విని అంజలితో ప్రేమగా మాట్లాడి ఇంటికి తీసుకురా. అమ్మా నువ్వెన్నా చెప్పు, నాకు అంజలి అంటే ఇష్టం లేదు, నాకు దాంతో విడాకులు కావాలి అంతే. అయినా తప్పంతా నాదిరా, చిన్నప్పటి నుండి నేను ఎంత ప్రేమగా పెంచినరా, నువ్వు ఏది అడిగినా కాదనకుండా కొనిచ్చిండ్రా. ఈ అమ్మాయిని ప్రేమించిన అమ్మ అంటే వెనుక ముందు ఏం ఆలోచించకుండా పెళ్లి చేసిన, అది నా తప్పురా, నేను చేసిన తప్పు అదిరా. అయినా తప్పంతా నీదే అమ్మా. అప్పుడు నేను అడగంగానే తననిచ్చి నాకు పెళ్లి చేసినావు. పెళ్ళికి ముందు తను అలా ఉంటుంది ఇలా ఉంటుందని నాకు కనీసం నువ్వు చెప్పలేదు. ఇప్పుడు నాకు తను నచ్చట్లేదు, తన మనస్తత్వం నా మనస్తత్వం సెట్ కావట్లేదు, నాకు వద్దు అంతే. నువ్వెందుకు అట్లా అనుకుంటున్నావురా? ఏమో నువ్వే తన గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నావు కావచ్చు. ఒకసారి తన సైడ్ నుండి కూడా ఆలోచించు, నీకు అర్థమవుతుంది కదా. నా మనస్తత్వం వేరే, తన మనస్తత్వం వేరే, కలవట్లేదని అట్లా అనుకోకురా. తన మనసు గురించి కూడా నువ్వు ఆలోచించు, నీకు అర్థమవుతుంది. అరే మీ నాన్న ఫారెన్కి వెళ్ళి కొడుకులకు బిడ్డలకు కష్టం కావద్దని చెప్పేసి అక్కడ ఎండనక నీడనక వాననక కష్టపడతా అంటే నువ్వు చేసేది ఇక్కడ ఇదారా? అక్కడ సంపాదిస్తా అంటే నీకు ఇక్కడ ఏం తెలుస్తుందిరా? నువ్వు చేసేది ఇంతేనా? ఇదే పనాయిడా? నువ్వు కష్టపడితేనే నీకు తెలుస్తుందిరా. ఇప్పటికైనా మారరా. అమ్మా నువ్వు నాకేమన్నా చెప్పు, దాని గుణం నాకు నచ్చలేదు, నేను అందుకే దాన్ని వదిలేసిన. ఆహా, గుణం నచ్చలేదని వదిలేసినావా? రేపు ఇంకొక పెళ్లి చేస్తా, దాన్ని కూడా వదిలేస్తావా? ఇట్లా ఎంతమందిని వదిలేస్తావురా? నీకంటూ ఎప్పటికైనా ఒక తోడు కావాలి కదరా. అమ్మా ఇదంతా నాకు అనవసరం. ఆ 2 ఎకరాలు పోయినా మంచిదే, కానీ నాకు విడాకులు మాత్రం ఖచ్చితంగా కావాలంతే. రే శివ, ఆవురా, నేను చెప్పేది ఇంట్రా. ఇత్తపో రేపు ఇత్తపో పైసలు ఇత్తపో నీ అప్పులు సాలకుండా గడకతో తిన్నా మంచిదే, కానీ ఈ అప్పుల పాలైతే కావద్దు. అమ్మో మనకిచ్చేది ఉంటే నోసు ఇయ్యరు చక్క, మనం ఇచ్చేది ఉంటే మాత్రం మనం ఇస్తారు. మామూలు జనాలు కదా పోయి. పొలంగా ఉన్నది, పోవాలి మళ్ళా జల్లి. అమ్మ రజనీ, మావయ్య ఇప్పుడు అన్నం వేసుకురాపు బిడ్డ, సరేనే పట్టుకోవాలి. రజనీ, మావయ్య ఇంకా భూమి సంగతి ఏమైంది బిడ్డ? నేను బావకి చెప్పిన. నేను కూడా అడుగుతున్నా, మీది మీద సమానం చెప్తుండు.
ఎక్కడ అప్పులు అక్కడనే ఉండే ఆ ట్రాక్టర్ కిస్తులు కట్టపోతే అప్పులో అడగబట్టరి ఇత్తన భూ రాసిత్త అయిపోద్ది కా బిడ్డ నేను ఎక్కడ అడుగుతున్నావా మీ అమ్మనే ఒప్పుకుంది రాసిత్తా అని 4 ఎకరాలు ఏమైంది అమ్మకు చెప్పిన మావయ్య 2-3 రోజులలో కూడా ఎవరో భూమి కొనడానికి వస్తానన్నారట అయిపోతుంది ఒక్క 2-3 రోజులైతే బేరం కూడా అయిపోతుంది ఈ ముచ్చట చెప్పాడు 3 ఏళ్ళు అవుతుంది వాళ్ళు అమ్మేది లేదు వాడు కొనేది లేదు వాళ్ళు పైసలు మాకు ఇచ్చేయలేదు మీ అప్పులు కట్టేది లేదు నా కొడుకు మంచివాడు ఎప్పటికి వెళ్తుంది ఇంకోటి కూడా తూకుండా ఇంకా నన్నే పేరుస్తాడు బాబు నీకు ఏం తెలియదు ఊకో అని అప్పుడు ఎత్తే నన్ను ముంగటెత్తాడు లోపల కూర్చుంటాడు గట్లుంది దాని లెక్క మీ వాళ్ళది గిట్లుంది ఏమో పోరి ఏమో వేసుకోపోరి అయ్యో మావయ్య అన్నం తినవా తిన్నట్టే ఉందిగా మనసు మంచి లేనప్పుడుగా తిన్నట్టే ఉంది ఇంట్లో చెప్తున్నారు ఆడినాడు మీరు విన్నారుగా సరేనే నాన్న ఇవి కూడా పట్టించుకుంటాడు పైప్ అంతా ఖరాబ్ అయ్యాయి సరే చెప్తానే ఉండు ఇగో అమ్మ ఫోన్ చేసింది బావా ఏమైంది అట్నే అయితే ఆ భూమి ఒక కొలికి వచ్చినట్టే ఉంది అందుకే ఫోన్ చేసి రమ్మంటుంది నాకు తెలిసి పైసల గురించి కావచ్చే ఇత్తది కావచ్చు కావచ్చు బావా మంచిగా పైసలు వచ్చినాయి అనుకో అప్పులన్నీ కట్టుకోవచ్చు కానీ నాకు చిత్రం అనిపించింది బావా మా అమ్మోళ్ళు వరకట్నం కింద ఏ 4 ఎకరాలు తీసుకుంటావని నిన్ను అడిగినప్పుడు ఆ 8 ఎకరాలలో 4 ఎకరాలు తీసుకుంటావచ్చు అని అనుకున్నా నువ్వేమో ఈ 4 ఎకరాల గురించి నాకు ఇవే కావాలనేసరికి నాకు మస్తు కోపం వచ్చింది అదేంది ఈయనగా విలువగల్ల భూమిని విడిచిపెట్టి ఈ పక్కకున్న 4 ఎకరాలు అడుగుతుండు అని బాగా కోపం వచ్చింది కానీ ఇప్పుడు అర్థమైంది వాళ్ళతోని పొత్తులా కాకుండా మనకంటూ పక్కకున్న 4 ఎకరాలు తీసుకోవడమే మంచిదైంది మన ఆపత్తికి మనం అమ్ముకున్నాం అనుకో మనం అప్పులు గిట్లా కట్టుకోవచ్చు ఎంత లేదన్నా ఎకరానికి 10-15 లక్షల చొప్పున 4 ఎకరాలకు 50-60 లక్షలు అత్తేయవచ్చు బావా ఆ పైసలు తెచ్చుకొని అప్పులన్నీ కట్టుకుందామే ఇక నుంచి ఏ టెన్షన్ లేకుండా ఉండొచ్చు సరేనా అమ్మ రమ్మంది మరి ఇవాళనే పోదాం నేను కదా అంతా ఏం ఆలోచించలేదే మీ ఇద్దరు అన్నదమ్ములు ఒక్కేయి వాడపిల్లవు కదా నువ్వు ఒక్కేయి మన పరిస్థితి మంచిగా ఉంటే అక్కడనే వ్యవసాయం చేసుకొని ఏదో పని చేసుకునేటోళ్ళం కదా ఇప్పుడు మన పరిస్థితి మంచిగా లేక ఆ భూమి అమ్ముకోబడుతుంది ఏం చేద్దాం చెప్పు ఎట్లుంటే గట్ల అవుతుంది నువ్వు కదా ఏం ఆలోచించకే బావా ఇప్పుడు మంచిగా అమ్ముకున్న పైసలు వస్తాయి కదా ఆ పైసలతోని ఇక్కడనే ఎన్నో ఒక ఎకరం కొనుక్కుందాం ఫస్ట్ అప్పులన్నీ కట్టుకుంటే నీకు రంది పోతుంది సరేనా పోయి ప్యాంట్ వేసుకుపో అమ్మ రమ్మంది తొందర పోదాం సరే పవన్ గదే రజనీకి ఫోన్ చేసిన కదా బిడ్డ అయితే లక్ష్మణు నిన్న భూమికి భయాన్ని ఇచ్చిపోయిండు 10 లక్షలు గవి ఇద్దామని ఫోన్ చేసి రమ్మన్న మిమ్మల్ని నాకెందుకు ఎప్పుడు అద్దమ్మా ఏదున్నా మీ బిడ్డకి చెప్పుకోరి అమ్మ ఆ భూమి అమ్మే మంచి పని చేసినవే ఇప్పుడు ఆ పైసలు మాకు మస్తు అవసరం ఉన్నాయి రోజు పాపం ఆయన అప్పులకు చెప్పలేక ఆయన లోపల ఆయన కుమిలిపోతుండు అవన్నీ ఇప్పుడు మేము ఈ పైసలు రాగానే మొత్తం కట్టుకుంటామమ్మా మాకు ఎక్కువ లక్షలు రావాలి బిల్డింగులు బంగ్లాలు కట్టాలన్న ఆశయం లేదే ఉన్నప్పులన్నీ కట్టుకొని మంచిగా తిని ఉంటే అంతే చాలు ఆయనకు ఒక రంది లేకుండా ఉంటే చాలమ్మా నాకు గదే బిడ్డ 10 లక్షలు వచ్చినాయి అక్క ఎందుకంటే ఇప్పుడు అప్పుడు మీరు 4-5 ఏళ్ళు అవుతుంది ఆగుతలేరు వాళ్ళు అట్లా ఒక టెన్షన్ అయిపోతుంది మళ్ళీ వీడు ఏమైనా నా మీద నువ్వు తెత్తలు సప్లై పోతాడు నాకు కూడా ఇబ్బంది అవుతుంది నేను మళ్ళీ పోయిపోయి రజని మా తాపకోసారి కొనిపించడం అవుతుంది అట్లా గదే అన్న బాగా రోజులు అవుతుంది కదా ఇక అందుకే భయానే పెట్టినవి 10 లక్షలు వచ్చినాయి కదా ఇంత తీసుకుపోయి కట్టుకోరు బిడ్డ మొత్తం ఇయ్యలేదా అమ్మ ఇంకా మొత్తం ఇయ్యలేదురా మళ్ళీ ఎన్ని రేట్ అవుతారా కట్టుడు మళ్ళీ 10 లక్షలు అంటే మళ్ళీ మిగతా ఏమున్నది బాపు ఇప్పుడైనా మన పీకల మీద ఉన్నాయైతే కట్టుకుందాం ఇప్పుడు తాతమ్మ పైసలు ఎప్పుడు ఇస్తానన్నారమ్మా ఇంకో 10 రోజులలో ఇస్తారట బిడ్డ ఒక 10 లక్షలు 10 లక్షలు అయితే ఇచ్చారు 10 రోజులు మాపు సరే అమ్మ ఇప్పుడు 15 లక్షలు ఎంత ఇచ్చారో అవి ఆయనకి ఎవరు అర్జెంట్ ఉన్నారో అవి కట్టుకోరు ఆ మిగతా పైసలు రాగానే ఇచ్చే మిగతా పైసలు 60 లక్షలు వచ్చినాయి అన్న పావే మీరు వస్తారని చెప్పి మటన్ తీసుకొచ్చిన తిందాం పాని పవన్ పా చేతులు కడుకుందరు పాని రజని పావే తిందాం వాళ్ళనేమో దారి తిందామని పిలువు నన్నేమో రజనీ పాప తిందామని అను మనలో మనకే ఉంది బిడ్డపా బిడ్డ అట్లా సాగు నీకు రజనీ ఉన్నావా ఏం చేస్తానురా ఉన్నదా లేదా ఉన్నట్టున్నది కదా అరిగాలు వస్తావా ఏందమ్మా అరిగాలు వస్తావా అబ్బో గవారి నాకు గలవనికి రాదు కాదు
నువ్వేం వచ్చేటట్టున్నావు నీకు 6 కోట్లు వస్తాను తిరుకుంటు ఇట్లనే ఉండిగా నువ్వేమస్తావు పనికి 6 కోట్లు వేస్తా. మీ అమ్మ వాళ్ళ కాడికి వెళ్ళి వస్తుందట కదా. అదేంది మా అమ్మల భూమికి గంత రేట్ ఎందుకు వస్తుంది? మా అమ్మ నాతో 50-60 లక్షలు వచ్చినాయి బిడ్డ, ఎకరాన 15 లక్షల చొప్పునే అట. నీకు అంతవరకే తెలుసు నీకు 6 కోట్లు వస్తానట అనుకుంటారు అందరూ. నాకు 6 కోట్లు చూడేంది వస్తానట. మా అమ్మ నాతో 60 లక్షలనే చెప్పింది. నీకు చెప్పలేదు కానీ వస్తానట 6 కోట్లు. లేదు మా అమ్మ నాకు అట్లా నువ్వు తెలుసుకోపోయి అడుగు మీ అమ్మను. నీకు ఎట్లా వాళ్ళన్నారు ఉందట అందులో రింగ్ రోడ్ ఏదో పడుతుందట, బ్రిడ్జ్ రింగ్ రోడ్ పడుతుందట, నాకు తెలియదు కానీ అనుకోగిన్నా 6 కోట్లు వస్తానట. మీ అమ్మ నిన్ను ఎట్లా మోసం చేసిందో నువ్వు అడుగు, మీ అమ్మని అడిగి తెలుసుకో. ఇది నిజం, నేను అబద్ధం ఆడ. నీ ఇష్టం రా, నీ ఇష్టం అడుగుతా అడుగుకుంటూ నీ ఇష్టం. అదేంది మా భూమిలో రింగ్ రోడ్ వాడేంది? ఈ ముచ్చట మా అమ్మ నాకెందుకు చెప్పది? పొద్దున్నే కదా భూమి గురించి మాట్లాడొచ్చింది. ఏదేమైనా సరే ఒకసారి పోయి మా అమ్మనే అడుగుతా. కాదురా అంజలి, నువ్వు అడిగినట్టుగా 2 ఎకరాలు అమ్మి డబ్బులైన ఇస్తా, లేదంటే 2 ఎకరాలని ఇస్తా. కానీ ఆడపిల్ల మళ్ళీ పెళ్ళి చేసుకుంటే సమాజంలో విలువ ఉండదురా. నిన్ను వేరు వడనియరా, నిన్ను ఆ ఇంట్లో పెట్టుకునే చూసుకుంటారా, నిన్నేమన నువ్వు ఆగురా, నిన్నేమననియరా. నేను ఇప్పటి నుండి మంచిగా చూసుకుంటా, నేను చెప్పినట్టు వినరా. నా కొడుకేమన్నా అంటే నేను మందలించుకుంటారా? అత్తమ్మ మీరు నన్ను పిలిచింది ఎందుకు? ఆ 2 ఎకరాల గురించి మాట్లాడదామని పిలిచారు. ఇప్పుడేమో కలిసి ఉండమని అంటున్నావు. ఇదంతా కాదత్తమ్మ, నాకు ఎట్లనో ఒక లెక్క విడాకులు వచ్చేటట్టు చూడరు. ఒక్కసారి ఆలోచించురా అత్తమ్మ ప్లీజ్. సరేరే అంజలి, ఏ విషయమైనా నీకు ఫోన్ చేసి చెప్తా బిడ్డ, నువ్వు వెళ్ళు. సరే అత్తమ్మ, జల్లు అయ్యేటట్టు చూడరు. ఏమైందమ్మా? అంజలి ఏమంటుంది? అరే నువ్వు జరుగు. అమ్మా నువ్వు నాకేమన్నా అబద్ధం చెప్పినావా? దేని గురించి మాట్లాడుతున్నావే? ఇంకా దేని గురించి మాట్లాడతామ్మా? భూమి గురించి. నాకు ఒక నిజం చెప్పు. ఆ భూమి అమ్మితే 50-60 లక్షలు వస్తాయా, లేకపోతే 5-6 కోట్లు వస్తాయా? నీకు అట్లెవరు చెప్పిర్రా? 5-6 కోట్లు ఎందుకు వస్తాయి? 50-60 లక్షలే వస్తాయి. ఇప్పుడు చెప్పమ్మా, నా మీద ఒట్టేసి నిజం చెప్పు. ఆ భూమికి 50-60 లక్షలు వచ్చినాయా? నువ్వు మౌనంగా ఉన్నప్పుడే నాకు అర్థమైందమ్మా నువ్వు నన్ను మోసం చేసినావని. అన్నను తమ్మున్నే కన్నావా అమ్మ, నన్ను కనలేదానే? నన్నెందుకు మోసం చేయాలనిపించిందే? నీ కొడుకుల కోసం నన్ను మోసం చేసినావు. అదే నీ పెద్ద కొడుకు కట్టుకున్న భార్య రాగానే 6 నెలలు కాకముందే పెళ్ళం మాటలిని వేరుపడ్డాడు, నిన్ను బాధ పెట్టిండు. ఆడి కోసమా అమ్మ నువ్వు నన్ను మోసం చేసింది? ఓ ఈడి కోసమా? వీడు నిన్ను ఎప్పుడు పడితే అప్పుడు పైసలు అడుక్కుంటా, తాగుకుంటా, తినుకుంటా, తందనాలు ఆడుకుంటా, ఒకరు అవారాగాని లెక్క పెళ్ళాన్ని కూడా వదులుకున్నాడమ్మా. ఈయనకోసమా అమ్మ నువ్వు నన్ను మోసం చేసింది? సరే అమ్మా, నన్నంటే మోసం చేసావు. నా భర్త ఏం పాపం చేసిండమ్మా? నా భర్తను ఎట్లా మోసం చేయాలనిపించిందే? పెళ్ళై 4-5 సంవత్సరాలు అవుతుంది. ఆయనకున్న అప్పుల బాధకు ఎన్నోసార్లు బాధపడుకుంటూ అప్పులు ఎట్లా కట్టాలని ఆలోచించిండే తప్ప ఒక్కరోజు కూడా నీ దగ్గరకు వచ్చి అత్తమ్మ నాకు పైసలు కావాలి, నాకు కష్టం వచ్చింది, ఆ భూమి నాకు అమ్మి అని నిన్ను ఏ రోజు కూడా అడిగింది లేదమ్మా. ఆయన బాధ చూడలేక నేను వచ్చి అడుగుతానన్నా కూడా వద్దు అత్తమ్మని ఇబ్బంది పెట్టకు, ఆమె ఇచ్చినప్పుడే తీసుకుందామన్నాడే. అంత గొప్పడమ్మా నా భర్త. నీ కన్న కొడుకులు అర్థం చేసుకోలే కానీ నీ అల్లుడు అర్థం చేసుకున్నాడే. ఆయనని ఎట్లా మోసం చేయాలనిపించిందే? నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు పైసలు అడిగిన కొద్దీ ఇచ్చుకుంటా, తాగుకుంటా, తినుకుంటా, తందనలా ఆడుకున్నా నీ కొడుకులేమో మోసం చేయలే. నువ్వు చెప్పిన మాట కాదనకుండా నేను పెళ్లి చేసుకుని అయినా నన్ను మోసం చేయాలనిపించిందానే? నాకు కట్నం కింద ఇచ్చిన భూమి అమ్మి 50-60 లక్షలేమో నాకు ఇచ్చి కోట్లు నీ కొడుకులకి ఇస్తావానే? నేను ఇంత బాధలున్నాను తెలిసినా కూడా నీకు నన్ను ఎట్లా మోసం చేయాలనిపించింది? నేను నిన్ను నమ్మినంతగా ఎవరిని నమ్మలేదమ్మా, కానీ నువ్వు నా నమ్మకం మీద దెబ్బ కొట్టినవే. ఇగో అమ్మా, నీకొకటే చెప్తున్నా, నా భర్తకి నువ్వంటే నమ్మకం, ఏ రోజు కూడా నీ మీద గౌరవం పోగొట్టలేదు. అమ్మా ఇప్పటికైనా ఆ భూమికి 50-60 లక్షలు కాదు 5-6 కోట్ల విలువ పెరిగింది అని నీ అల్లునికి ఫోన్ చేసి ఆయన దృష్టిలో నీ గొప్పతనాన్ని కాపాడుకుంటేనే సరే, లేకపోతే ఆయనలో ఉన్న మంచితనాన్నే చూసిర్రు. ఆయన కోపమేందో నేను ఒక్కదాన్నే చూసిన. ఇప్పుడు మీరంతా చూడాల్సి వస్తుంది. నువ్వు 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 ఆలోచించుకో అమ్మా. అమ్మా ఇంత పెద్ద దొంగలు ఉన్నారు మీరు నిజంగా? ఆ 4 ఎకరాలకు 6 కోట్లు వస్తాయి అనే విషయం మాకు చెప్పని కూడా చెప్పలే. అంటే 6 కోట్లు మీరే దొబ్బుదాం అనుకున్నారా? నీకు
చెప్పుదామని చాలా ప్రయత్నం చేసినావు, అయినా నువ్వెప్పుడు దొరికినావని మాకు. అత్తవు నాకు విడాకులు కావాలంటావు పోతావు, మళ్ళీ అత్తవు నాకు విడాకులు కావాలంటావు పోతావు, ఇక గట్టిగా అడిగితే నాకు భరణం కావాలంటావు. ఇక మమ్మల్ని ఎప్పుడు చెప్పనిచ్చినావు? చెప్పాలనుకుంటే ఎట్లయినా చెప్పచ్చు. ఎందుకు ఇవన్నీ? ఒప్పుకోవచ్చుగా. 6 కోట్లు మీరే దొబ్బుదాం అనుకున్నారని. ఏహే నువ్వుకే తాపుకోసారి దొబ్బుదామని చూస్తారా నాన్నకు? అరే నీకోసం మస్తు ట్రై చేసిన చెప్పడానికంటే నీకు అర్థమైతలేదా? ఇక గీసారికి చెప్దామంటే ఎప్పుడు మత్తుల్నే ఉంటారు. ఇక ఎవరికి చెప్పేది ఎప్పుడు చెప్పేది? అయినా వచ్చినాక ఇద్దామని ఆగినాం మేము. ఇగో వదినే, నువ్వు ఎప్పుడు నన్ను మత్తులో ఉంటున్నా అన్నావు కదా, అసలు నీ మనసులా నాకు చెప్పే ఉద్దేశమే లేదు. ఇవన్నీ ఎందుకు? అబ్బా ఏంది ఈ ముచ్చట? టైం అంతా దండగా. ఇప్పుడు ఏం చేద్దాం అది ఆలోచించుర్రి. మీరేం చెప్తారో నాకు తెలియదు. నా భరణం నాకు కావాలి. ఇంతకు ముందన్నా 2 ఎకరాలతో సరిపెట్టుకుందాం అనుకున్నా. ఇప్పుడైతే నాకు 3 కోట్లు కావాలి. ఏంది 3 కోట్లు కావన్నా? పాయింట్లు నువ్వు కొనుక్కుంటావా లేకపోతే నేను గుట్టి అన్నా? 3 కోట్లు కావాలంట. అలా వచ్చేటియా 6 కోట్లు. నీకే 3 కోట్లు తీసుకున్నాక మేమంతా ఏం కావాలి? ఓ వదినే, నువ్వేమని ఇచ్చుకోగాని ఇది మాత్రం నాకు అద్దు. ఈయనోగాయన నువ్వు ఆగే. ఇక అంజలి, ఈ విషయం రజనీకి తెలిసింది. రజనీ తెలియకుండా మనం ఏం చేయలేం. ఇక మా అమ్మ అంట ఏం చెప్పిన పరిస్థితులు ఉన్నది. మనం ఏం మాట్లాడుకున్నా రజనీ దగ్గర మాట్లాడుకోవాలి. అయితే ఇప్పుడు మనం నలుగురం కలిసి ఒక పని చేద్దాం. రజనీ దగ్గర చెల్లె ఆ 6 కోట్లకి నువ్వు ఒక్క రూపాయి కూడా తీసుకోకు, మన అందరం కలిసి ఎంతో కొంత చదువు అని చెప్దాం. వీలైతే కాలు మొక్కి బ్రతిమలాడదాం. ఎట్లా చేసి ఒప్పిద్దాం. అవును, ఇప్పుడు ఆ 8 ఎకరాలు ఏం చేద్దాం? ఈ 8 ఎకరాల ముచ్చట నీకు ఇంకా తెలియదా? నేను ఎంతమందికి అని చెప్పాలి? ఆ 8 ఎకరాలు ప్రభుత్వం తీసుకుంటుందనే కదా ఈ దీని ఎంబడి పడేది మేము. అవునా? సరే గాని నా భరణం అయితే 3 కోట్లు ఇస్తారు కదా? ఈ అబ్బాయి ఈ భరణం ఎవడు కనిపెట్టిండో గాని అవి వచ్చింది లేదు సచ్చింది లేదు. అవి వచ్చినాక 3 కోట్లు మేము తీసుకుంటాం, 3 కోట్లు మీకు ఇస్తాం. మీరు ఎట్లాగో విడిపోదాం అనుకుంటారు కదా. నువ్వు కోటిన్నర తీసుకుంటారా, ఆ పైసలను గంగల పడేసుకుంటారా, మీ ఇష్టం. ఇగో ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇక్కడనే మాట్లాడు. ఆడి వెనక ఆగమం కావాలి. మాట్లాడేది ఏం లేదు, అన్ని కొత్తలు వచ్చినాకనే మాట్లాడుకుందాం గాని ఇంటికి పోదాం పారి. ఏ ఇంటికి? చక్క చెల్లెలింటికి పోడే పారి. సరే పారి. అగో వీడి దాకా వచ్చినాక మళ్ళీ ఏమైనా పడతారు. నడుగురి. అగో అన్న తమ్ముడు ఇప్పుడే వస్తురారా? మంచిగా కూర్చోమా. మంచిగా కూర్చోరా. మంచి లేత కూర్చోరు. అడుగు. అడిగితే కరెక్ట్ ఉంటుంది. అడుగు. ఓ పిచ్చోడా, నువ్వు అన్నావు కాబట్టి అడిగినా ఏం కాదు. నేను అడిగితే నాతో లొల్లి పెట్టుకుంటది. నువ్వు మాట్లాడు, మధ్యలో ఏమన్నా అంటే నేను మాట్లాడతా. సరే అన్న అయ్యో నీళ్ళ గింత ఎండల పడచ్చిర్రు. అప్పటికి చల్లగూట వచ్చినా అయిపోగానే. ఎందుకో నిన్ను చూడాలనిపించిందిరా, అందుకే వచ్చిన. తమ్ముడు నాన్న ఇట్లా ఫోన్ చేస్తాడారా? అమ్మ మంచిగా ఉన్నారా? మంచిగా ఉంది. నువ్వు మంచిగా ఉన్నావా? నేను మంచిగా ఉన్నా. బావేడు? బావలేడు. బాపు మొన్న ఫోన్ చేసిండు, మస్తు బాధపడబట్టిండు. ఈ వయసులో అక్కడుండి ఆయన కష్టపడతా అంటే నాకు మస్తు బాధ అనిపిస్తుందిరా. ఆయనే మనల్ని చూడాలని ఎంత ఆరాట పడుతుండో తెలుసా. ఆయన బాధపడతా అంటే నేను అన్నా, పాపు మరి నువ్వు రావచ్చు కదనే, ఇంకెన్ని రోజులు అక్కడ ఉంటావు అంటే, నాకు రావాలని ఉంది బిడ్డ, కానీ ఒకసారి ఇక్కడికి వచ్చినావంటే మీ అందరిని వదిలిపెట్టి వచ్చినప్పుడు అక్కడున్న బాధలన్నీ పోవాలంటే నేను ఇక్కడ సంపాదించాలి కదా అన్నాడు. నేను కూడా ఆయనని ఏమనలేకపోయినా, కానీ ఎంతైనా చిన్నప్పటి నుంచి మనల్ని వదిలిపోయిండు. మనల్ని ఎంత మిస్ అవుతాడో బాబు నాకు అర్థమవుతుంది. నువ్వేం బాధపడకే చెల్లి. నీకు ఒక విషయం చెప్దామని వచ్చినా కదా. మొన్న భూమి విషయంలో అమ్మతో నీకు లొల్లేంది కదా, 6 కోట్లు మాకు ఇచ్చిపెట్టు అంటే నువ్వు తప్పుగా అనుకోకు. మేము ఎంతో కొంత నీకు ఇస్తాం. కావాలంటే నీకు ఏమైనా అప్పులు ఉంటే నేను కడతా. ఓహో, ఎప్పుడు లేంది నలుగురు నా ఇంటికి వచ్చిరు కదా అని సంబరం అనిపించింది. కానీ ఆ సంబరం 5 నిమిషాలు కూడా నాకు ఉంచలేదు కదరా. అయ్యో నిన్ను బాధ పెడదామని కాదురా, మేము కూడా వచ్చేటప్పుడు సంతోషంగానే వచ్చినాం. ఎట్లాగో వచ్చినాం కదా అని చెప్పి ముచ్చట అడుగుతాను.
6 కోట్లు చూసుకుంటే చూసుకుంటే ఎట్లా వదిలేస్తాంరా? ఎట్లాగో అన్న చెప్తాను కదా నీకు అప్పేదాన్ని ఉంటే తీరుతానని, జర ఒప్పుకోరా. అదేంది వదిన, ఇప్పుడు ఎందుకు నన్ను ఇంత బతిలాడతారు? నేను ఇప్పుడు ఇస్తాననలేదు ఇయ్యాననలేదు, మీరెందుకు నన్ను ఒప్పిద్దామని చూస్తారు? మరి ఇప్పుడు ఏదో ఒకటి చెప్పరాదక్క. అబ్బా తమ్ముడు, చిన్నప్పటి నుంచి నన్ను ఎప్పుడన్నా అక్క అని పిలిచిన వారా? 10 సార్లు నేను పిలిస్తే గాని ఒక్కసారి ఊ అనను నువ్వు. అవసరం అవసరం కాబట్టి మనిషిని ఎంతనైనా మాట్లాడాలనిపిస్తుంది, దిగజారాలనిపిస్తుంది, అంతే కదా? అందుకే అక్క అని పిలిచినావు. నువ్వు అట్లా అనుకోకు రచిత. అక్క ఒప్పుకోరాదు. కట్నం అంటే 1,00,000 2 లక్షలో మా అంటే 10 లక్షలు ఇస్తారు కావచ్చు. మరీ 6 కోట్లు అంటే కష్టం కదా. అయినా మీ తమ్మునికి మా నాన్న ఎంత ఇచ్చిండు? చూడంజలి, నా పెళ్ళైన తర్వాత నువ్వు వచ్చిందాన్ని, మా ఇంట్లో మా అమ్మ నాన్న నాకేం ఒప్పుకున్నారో నాకు, నా అన్నకు, నా తమ్మునికి, నా వదినకు, నా మొగుడికి మాత్రమే తెలుసు. నీకు తెలియదు. నిన్న మొన్న వచ్చిందానివి నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు? నేను ఆ 6 కోట్ల గురించి మాట్లాడతలేను, పెళ్లిలో ఒప్పుకున్న నా 4 ఎకరాల భూమి గురించి మాట్లాడుతున్నా. అప్పుడు నా మొగుడు తెలివి కొద్దీ ఆగిండు కాబట్టి, ఓపిక పట్టిండు కాబట్టి ఇప్పుడు ఆ భూమికి 6 కోట్ల విలువ వచ్చింది. నాకు 6 కోట్ల అవసరం లేదు. నా 4 ఎకరాల భూమి నాకు ఇవ్వంటన్నా. అక్కడికేదో నేను నీ అవ్వగారి భూమి ఇవ్వన్నట్టు గట్ల మాట్లాడుతున్నావు. నీ అయ్యవ్వ ఎంత ఇస్తే నాకేంది, ఏం చెప్తే నాకేంది? నాకేం ఒప్పుకున్నారో నీకు తెలుసా? తెలియదానివి తెలియనట్టుండు, అర్థమైందా? అంజలి నువ్వు ఆగు. చెల్లె తన మాటలు పట్టించుకోకరా. చెప్పు, ఇప్పుడు నువ్వు చెప్పు. 6 కోట్లకి వెళ్ళి మేము ఎంతో కొంత నీకు ఇస్తాం, కావాలంటే నీకు అప్పులున్నా ఏదున్నా కడతాం, కానీ మొత్తం 6 కోట్లు అంటే మాతోడు కాదురా నీకు ఇచ్చు. ఏంటన్నా నాకు ఒకటి అర్థమైతలేదు. నా అప్పులు మీరేందన్నా కట్టేది? అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు నా భూమికి వచ్చిన పైసలే కదా నాయనకి ఇచ్చేది. దానికి మీరేందో అప్పులు కడతాం సప్పులు కడతాం నీ బతుకు మంచిగా చేస్తామని పుక్కానికి ఇస్తురా అన్న? నాకు అమ్మ నన్ను సంపాదించింది 12 ఎకరాలు. మన ముగ్గురిని అన్నందుకు నీకు 4 ఎకరాలు, నాకు 4 ఎకరాలు, తమ్మునికి 4 ఎకరాలు వంచిల్లు, అంతే. నా 4 ఎకరాల భూమికి వచ్చిన పైసలు మీరేందన్నా తీసుకొని నీకు అప్పులు కడతాం సప్పులు కడతాం అని మాట్లాడతారు? నేనేదో మీ భూమిని అడుగుతలేను కదా, అది నా వరకట్నం కింద ఇచ్చారు, నాది నేను ఏమన్నా చేసుకుంటా. ఏంది రాజు నీకు అంత కోపానికి వస్తాను? మేము ఇక్కడికి వచ్చింది నీతో కూర్చొని మాట్లాడడానికి, లొల్లి పెట్టుకోవడానికి కాదు. గంత రేషానికి వస్తే ఎట్లా? ఖచ్చితంగా కోపం వస్తుంది వదినా, ఎందుకంటే మీరు నాకు కోపం వచ్చేటట్టు మాట్లాడారు కాబట్టి నేను కోపడ్డా. అయినా నాకు ఒకటి అర్థం కాదు, మీరేమన్నా నాకు పుక్కానికి ఇస్తురా 6 కోట్లు 6 కోట్లని, లేకపోతే నాకేమన్నా ముష్టి ఎత్తురా? నా పైసలు నాకు ఇవ్వడానికే మీరెందుకు ఇంతగానం సత్తులు? ఈడేమో నేను అప్పు కడతా అంటాడు, ఈడేమో ఇప్పుడు ఏమంటావు చెప్పంటాడు, ఆమెమో నాకు నీతు సుత్తులు చెప్తుంది. ఏంది అసలు మీరంతా ఈ విషయం మీద నా ఇంటికి వచ్చి మాట్లాడే ఎక్కువ అంటే ఇంకా నా మీద కోపానికి వస్తారా? నువ్వు కోపానికి వచ్చేటట్టు మాట్లాడదని కాదురా మా ఉద్దేశం. నీతోటి మాట్లాడి ఒప్పించి వీలైతే కాలు మొక్కైన బ్రతలను అనొచ్చు. ఇద్దరు ఒక ఏదో మాట్లాడతాను. అబ్బా ఏందిరా కాళ్ళు మొక్కుతావా అంటే? ఇయ్యాల ఇది నా చెల్లె, దీనికి కాళ్ళు మొక్కినా తప్పేం లేదు, ఎందుకంటే నా ఆడబిడ్డ కదా అని ఇప్పుడు గుర్తొచ్చిందారా మీకు? సూపర్ అన్నా. అన్నా పెళ్ళియాక ముందు ఏ ఒక్క రోజన్నా నన్ను సొంత చెల్లె లెక్క చూసుకొని నా బరువు బాధ్యతలు మీరు తీసుకున్నారా? ఎప్పుడు చూడు దీన్ని ఇంట్లోకి వెళ్ళి ఎప్పుడు వెళ్ళకూడదామా, మా బరువు అంతా ఎప్పుడు తీర్చుకుందామా, ఎప్పుడు ఇది మాకు భారంగా వెళ్ళిపోతుందా అని ఆలోచించిరే తప్ప ఒక్క రోజన్నా బాధ్యతగా ఆలోచించిరా? మా చెల్లెకు ఒక మంచి సంబంధం చూసి దాన్ని ఒక అయ్య చేతిలో పెట్టి మాకెదురు చూడకుండా బతికేటట్టు చేయాలని అన్నగా నువ్వు ఆలోచించినవా? చూడన్నా, ఏ ఆడపిల్లకైనా అన్నంటే బాధ్యత, తమ్ముడంటే ధైర్యం. ఆస్తులు అంతస్తులు లేకున్నా అన్నదమ్ములు ఉన్నారనే ధైర్యం ఉంటే ఆ ఆడపిల్ల సంతోషంగా ఉంటది. ఒక్కటి ఆలోచించిరా అన్న, నేను పెళ్ళై నా భర్తతోని ఎన్నో బాధలు పడ్డా, అప్పులు సప్పులు ఉన్నాయని నా బాధలు చెప్పుకోవడానికి నేను మన ఇంటికి వస్తే ఒక్క రోజన్నా నువ్వు వదిన తమ్ముడు నా బాధలు పట్టించుకున్నారా? నన్ను అన్న తల్లి ఉన్నది కాబట్టి అంతో కొంత నా బరువు బాధ్యతలు మీదేసుకొని నన్ను ఓదార్చింది, కానీ మీరు పట్టించుకున్నట్టు వెళ్ళిపోయారు. ఇప్పుడు మీ అవసరం కాబట్టి చెల్లె నీ కాళ్ళు మొక్కుతాం, నువ్వు మా ఇంటి ఆడబిడ్డవని మాట్లాడతారు అంటే అవసరం మనిషిని ఎంతకైనా దిగజార్చుతుందా? మరి అప్పుడు గుర్తుకు రాలేదా అన్న? ఎన్నడన్నా నా కష్టాలని గట్టెక్కిచ్చిరా? ఇప్పుడు వచ్చి నాకు ఆస్తి కావాలి, ఆస్తిలో నేను సగం తీసుకుంటా, నాకు సగం పైసలు ఇది, మీ అప్పులు కడతా అంటే నేనెట్లా ఒప్పుకుంటారా? నాకు వచ్చే డబ్బులల్లా 10 రూపాయలు కూడా నేను ఇయ్యా,
నాకు వచ్చే ఆస్తిలా గుంట కూడా నేను మీకు ఇయ్య. అర్థమైందా? ఎందుకు మర్యాద ఒప్పుకో. అరే ఆగురా. లేకపోతే ఏందన్నా ఊకేమో బతిలాడుతున్నావు. ఆహా, మాట్లాడిపోతే ఏం చేస్తావురా? సోది లెక్కుందా నీకు? ఇదేరా మీ బుద్ధి, నాకు తెలుసు. నువ్వు ఎన్నడూ మారవు. ఇప్పుడు ఒకటే చెప్తున్నా, నా ఇంటికి వచ్చిన నా అన్నదమ్ములుగా నేను పంపించాలంటే ఇక్కడ కూడా అండుతా తిని వెళ్ళిపోండి. జీవితాంతం ఈ అన్న చెల్లెల బంధం తెగిపోవాలంటే మర్యాదగా ఎట్లొచ్చిరో అట్ల ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నా మొగుడు కనుక వచ్చిండు అనుకో, ఆయనకి ఇక్కడ జరిగిందంతా తెలిస్తే మిమ్మల్ని ఉంచని కూడా ఉంచాడు. ఎట్లొచ్చిరో అట్లా వెళ్ళిపోర్రి. అగో ఎప్పుడు వచ్చారు మీరు? ఇప్పుడే వచ్చి మరి ఎండ కూడా బయలుదేరి సాయంత్రం అంతా అయిపోతుండేగా, అంత మంచిదేనా? సరే మరి బయట నిలబడ్డారు లేదా? అది రజనీ, రజనీ ఏం చెప్తున్నావు లోపల? మీ వాళ్ళు వచ్చి బయట నిలబడ్డారు. ఇంతకు ముందే వచ్చేది. మంచి నీళ్ళు ఇచ్చిన వాళ్ళే వీళ్ళకు. సరే అందరూ నిలబడి కూర్చోరు కదా మరి. నేను పాల ప్యాకెట్ తీసుకొని వస్తా, చాయ్ పెట్టు మరి. ఏం తింటారు? మటన్ తింటారా, చికెన్ తింటారా? ఈ ఎండకు చికెన్ తింటారు కానీ మటన్ పట్టుకొని వస్తా. నేను పాల ప్యాకెట్ తీసుకొస్తా, చాయ్ పెట్టు. ఏంది ఇప్పుడు? ఆయన పాల ప్యాకెట్ తెచ్చి ఛాయ్ తాగి తెచ్చిన మటన్ తినిపోదామని చూస్తారా? ఆయనకు ఇక్కడ జరిగింది తెలియదు కాబట్టి ఆయన మీకు అతిథి మర్యాదలు చేద్దామని చూస్తుండు. తెలిసినా కూడా ఎత్తాడు అనుకో, ఎందుకంటే ఎర్రోడు కదా. ఆయనంత ఎర్రోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన మంచితనాన్ని మీరు ఆసరగా చేసుకొని ఇక్కడికి వచ్చి ఇట్లా వాదిస్తారు. ఇంకేం నిలబడి చూస్తారు? చెప్పింది అర్థమైంది అనుకుంటా. ఎండలు ఘోరంగా కొడుతున్నాయి. ఇంత ఎండకు ఏం పని వచ్చారో ఏమో వాళ్ళు. రజనీ ఏ రైలు ఎటు వేయదు? లేరు పేర్లు. వాళ్ళు వేయరా, నువ్వు వెళ్ళగొట్టావా? నేనెందుకు వెళ్ళగొడతా? వాళ్ళే వేరు. అసలు ఎందుకు వచ్చిర్రు, ఎందుకు వేయరు? ఏమో నాకు కూడా తెలియదు వాళ్ళు ఎందుకు వచ్చిరో ఎందుకు వేరు. సరే కానీ పాల ప్యాకెట్ తీసుకో. మనం అనుకున్నది ఏది జరగలేదు. ఎట్లనే నాకు ముందే తెలుసు అది మాటల్లో కరిగే మనిషి కాదని. అట్టిగా పోయి ఇద్దరు తీసుకోవడం. ఆ విషయం పోతనే తెలిసింది కావదే ఆ మిత్తది అయ్యేదాన్ని. ఇప్పుడు అయిపోయిన దాని గురించి ఎందుకు, జరగబోయే దాని గురించి ఆలోచించురి. నా భరణ మాత్రం నాకు కావాలి. నీ అక్క నువ్వు ఇంకోసారి భరణం అన్నామంటే నీకు మరణమే చెప్తాను. ఆగరా అది ఎందుకు అట్లా ఉడతావు? ఇప్పుడు ఆమెకు కావాల్సింది ఆమె అడిగింది, మనకు కావాల్సింది మనం ఆడుకుంటాను. దానిలో తప్పేమున్నది? నువ్వు ఎగురుతావు. నేను మిమ్మల్ని ఇన్నిసార్లు అడగకపోయేదాన్ని, కానీ మీ మీద నాకు నమ్మకం లేదు. అందుకే మాటి మాటికి గుర్తు చేస్తాను. ఆయన పైసలు వచ్చినాక పట్టుకొని వీక్తే సరే తీయే, పైసలు ఎట్లా రావన్నో మేము కూడా ఆలోచిస్తానం కదా. ఏమయ్యా నాకు ఒక ఐడియా వచ్చింది. ఏం ఐడియా? శివ, అంజలి మేమిద్దరం విడిపోతలేము, మాకు విడాకులు వద్దు, మేము కలిసి ఉంటామని వెళ్ళి అత్తమ్మకి చెప్పు. నేను చచ్చిన ఆయన తను కలిసి ఉండా. కూడా నీతో నచ్చిన సిక్కే గిది. మీరిద్దరు కలిసి ఉండాలి, మిమ్మల్ని ఇద్దరిని కలపాలని కాదు. మీరిద్దరు కలిసి ఉంటే మనకు పైసలు వచ్చే మార్గం ఉన్నది. మేమిద్దరం కలిసి ఉండడానికి పైసలు రావడానికి సంబంధం ఏముంది? ఖచ్చితంగా ఉంది. నీకు భరణం ఇస్తే శివకి ఎక్కడ దూరం అవుతావు అని చెప్తే అత్తమ్మ నీకు భరణం ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు. అదే మీరిద్దరు కలిసి అత్తమ్మ దగ్గరికి వెళ్ళి, అత్తమ్మ మేమిద్దరం కలిసి ఉంటాం, మాకు విడాకులు వద్దు, శివకి వచ్చే పాలు శివకి ఇర్రి, మేము ఏదో ఒక వ్యాపారం చేసుకొని బతుకుతాం అనుర్రి, ఖచ్చితంగా ఆలోచించకుండా పైసలు తీసిస్తుంది. మీరు అడిగిన మరుక్షణమే మేమిద్దరం పోయి మా పాలు మేము అడుగుతాం. మీరు ఇంతగానని చెప్తారు, మళ్ళీ పైసలు కూడా వస్తాయి కాబట్టి నాకైతే ఓకే. మరి నాకు ఇష్టమో లేదో నాకు తెలియదు కదా. నువ్వేమంటావు శివ? ఏమంటాయి మెడకు పట్ట కరవగా తప్పుతుందా? సరే సరే పారిపోదాం. ఎవరో రజనీ, మీ అమ్మ 10 లక్షలు ఇచ్చిందని తీసుకొని అత్తిరి. మిగతా 10 లక్షల సంగతి ఏమైందిరా? ఇప్పుడు వారం 10 రోజులు అవుతుంది. 10 లక్షలు ఇచ్చినా నువ్వుకుంటే అయిపోతా? ఆయన పైసలు తీసుకొస్తే మనం బాకీలు ఏమన్నట్టు కట్టుకుందాం కదా. నువ్వనే చెప్పావురా, ఏమైంది? అప్పుడే కొన్నావు.
బాప అడిగేది కనిపిస్తలేదేంది? చెప్పు ఏదో ఒకటి. ఏం లేదు బావా, చెప్పిన మావయ్య అమ్మకి ఇత్తా అన్నది. ఫోన్ చేసి ఎప్పుడెందుకు, ఇవాళ ఒకవేళ డైరెక్ట్గానే పోయి మాట్లాడతా, ఇచ్చేది ఉంటే పట్టుకత్తది. నువ్వు ఒక్కదాని మేము పోతావు, నువ్వు ఒకవేళ పోతా అనుకుంటే నేను కూడా వస్తాను ఏమడి. అహే వద్దు బావా, నేను పోయి వస్తా. నేను పోయి అమ్మతో మాట్లాడి ఇచ్చేది ఉంటే తీసుకొని వస్తుంది. అన్నదంటున్నావేంటి? నువ్వు పోయేదేమన్నా మాట్లాడడానికా, పైసలు తేవడానికి? అదేమన్నా తక్కువ పైసలు అనుకుంటున్నావా? 10,000, 20,000, 50 లక్షలు. ఒకవేళ ఆమె నిజంగానే ఇచ్చింది అనుకో పైసలు, తెచ్చినప్పుడు నీకు భయం కాదా? అట్లనే పోయి డిపాజిట్ చేసేద్దాం బ్యాంకులా. నువ్వు కూడా చూస్తున్నావుగా బిడ్డ, రోజు మా ఇంటికి ఎంతమంది అప్పులు వస్తారు, వాళ్ళందరూ నువ్వే సమానం ఎక్కువడుతుంది. ఏంది మనకి బాధ? అమ్మిత్తన్నప్పుడు తీసుకొచ్చి అందరు గట్టెత్తి అయిపోద్ది కదా. వాడు అత్తన్నప్పుడు తీసుకుపోయి పట్టుకరాపు, మళ్ళీ వాళ్ళకి ఇచ్చుకో చిక్క ఏదైనా అవసరం వాడుకుంటే మళ్ళీ మనకి ఇబ్బంది, మళ్ళీ రుద్దుడు పోయినప్పుడు చెప్పన్నాడు. సరే మావయ్య, ఇక రేపు మాపోయింది, ఇవాళ సాయంత్రమే మేము పోయి అడుగుతుంది. నువ్వు పొద్దుటి నుంచి ఏం తినలేదు, కొంచెం అన్నం తిందుతా. మీరిద్దరు పోయి కాలు చేతులు కడకచ్చుకోపోరి, అన్నం పెడతా. పోపా. ఏంది ఈయనేమో పైసల గురించి మాట్లాడుతాడు, 50 లక్షలు 60 లక్షలు అంటాడు. అంటే ఆ రోజు నేను పోయి మా అమ్మ నాకు ఫోన్ చేసి చెప్పమ్మా నాకు ఇచ్చే ఉద్దేశం ఉంటే అని గంటసేపు మాట్లాడినా కదా, అయినా మా అమ్మలో మార్పు రాలేదా? ఇంకా ఆయనకు ఫోన్ చేసి చెప్పలేదేంది? చెప్తా. హలో, లక్ష్మణ్. గదే లక్ష్మణ్, 50 లక్షలు భయాన్ని ఇచ్చినావు కదా, 10 రోజులు అవుతుంది. మరి మిగిలిన 5.5 కోట్లు ఎప్పుడు ఇస్తావు లక్ష్మణ్? గదే 10 రోజులు అవుతుంది కదా, మరి అందుకే ఫోన్ చేసిన. ఇస్తా మేడం, ఒక వారం రోజులు టైం, పెద్ద ట్రాన్సాక్షన్ కదా, కొంచెం టైం పడుతుంది నాకు. ఓకే సరే లక్ష్మణ్, మరి ఉంటా. ఏందిరా మళ్ళందరు కట్టగట్టుకొని వచ్చిర్రు, మళ్ళేం పంచాయతీరా? ఆశీర్వదించండి అత్తయ్య. అగో ఇదేం ట్విస్ట్? నీకేమైంది సడన్ గా? విడాకులు కావాలంటివి కదా, మళ్ళేంది ఇది? మేమిద్దరం విడాకులు వద్దనుకుంటున్నాం అత్తమ్మ. మేము ఇప్పటి నుంచి ఇక ఇదే ఇంట్లో మీ కళ్ళ ముంగటనే సంతోషంగా ఉందాం అనుకుంటాను. అవునమ్మా, ఇన్ని రోజులు అంజలిని దూరం పెట్టి చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించమ్మా. అమ్మయ్య, నాకు ఇప్పుడు తృప్తిగా ఉన్నదిరా. ఇన్ని రోజులు నీ భవిష్యత్తు ఏమవుతుంది, నీ జీవితం ఏమవుతుంది అని నాకు చాలా బాధగా ఉండే. ఇన్ని రోజులకు నీ తోడు నీకు దొరికింది, నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నది. అయితే అత్తమ్మ, మీకు ఎట్లా తెలిసిందే కదా, మేము ఎప్పటి నుంచో వ్యాపారం పెట్టుకుందాం అనుకుంటున్నాం. శివకచ్చే పైసలు శివకి ఇచ్చేస్తే మేము పోయి వ్యాపారం పెట్టుకుంటాం. మేము కూడా మా బతుకు మేము బతకలే కదా అత్తమ్మ. మేము వ్యాపారం పెట్టుకున్నాక అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చుకుంటూ పోతాం. అందులేమున్నదిరా, నా కొడుకు భవిష్యత్తు మంచిగా ఉంటుందంటే నేనెందుకు ఇయ్యరా? నాకు ఒక వారం 10 రోజులు టైం ఇవ్వు, మీ డబ్బులు మీకు ఇచ్చేసి మిమ్మల్ని పట్నం పంపించేస్తా. అమ్మయ్య, మా చిన్నోని పరిస్థితి అయితే మంచిగా అయింది, వాడికంటూ ఒక తోడు దొరికింది. ఏం మిగిలింది నా బిడ్డదే. నా బిడ్డ పరిస్థితి ఏంటో ఏమో. ఏమైందమ్మా? పవన్ ఫోన్ చేసి చెప్పమన్నా కదా, చెప్పలేదా? చెప్పలేదురా. ఎందుకమ్మా? ఈ విషయం నేరుగా మీ ఆయనకు చెప్తే మీ అన్న చనిపోతాను ఒట్టేపించుకున్నారా, అందుకే చెప్పలేదు. అంటే ఈ బిడ్డ చచ్చిపోతే ఏం కదా అమ్మా? ఆహా, ఒక ఇంటికి ఇచ్చిన బిడ్డ బతికినా చచ్చినా నీకు సంబంధం లేదన్నట్టు. అదే నీ కడుపులో పుట్టిన కొడుకు చచ్చిపోతాను ఒట్టేపించుకునేసరికి చెప్పకుండా ఆగిపోయినావు. ఎందుకంటే వాడు కట్నాలు తెచ్చేటోడు కదా అమ్మా, వాడు నీ వంశం మోసేటోడు కదా, అందుకే వెనుకకు వచ్చినావు కదా. అట్లెందుకంటావురా? నీకు నేనేం అన్యాయం చెయ్యా. నేను కన్నా నాకు 3 పిల్లలు సమానమే. ఏది చేసినా నేను 3కి సమానంగా చేస్తా. కొంచెం ఓపిక పట్టురా, ఇప్పుడేం చేయాలో నాకు తెలుసు కదా. అమ్మా, పైసల గురించి నువ్వు నా దగ్గర నిజం దాచినప్పుడే నాకు నమ్మకం పోయింది. అయినా నేను ఇప్పుడు నిన్ను నమ్ముతా. ఎందుకో తెలుసా? నమ్మకం అంటేనే అమ్మ. ప్రపంచంలో అమ్మకు మించిన నమ్మకం ఇంకెక్కడా దొరకదు. అమ్మ, ఈ విషయాన్ని ఇంకెక్కువ రోజులు జరపకు. ఎందుకంటే
పవన్ని నేను ఎక్కువ రోజులు ఆపలేను. అబ్బా శివ, నీ లైఫ్ సెట్ రా. అమ్మ ఎంత కాదనుకున్నా నీకు పైసలు ఇస్తుంది. అదే అన్న, అసలు అమ్మ ఎట్లా ఒప్పుకుంటుంది అనుకున్నా కానీ బాలే ఒప్పుకుంది. మరి అట్లుంటుంది మన యాక్టింగ్. కానీ మా పరిస్థితి ఏందో అర్థమవుతలేదు. ఏమయ్యా, వీళ్ళిద్దరు ఇప్పుడు అత్తమ్మ దగ్గరికి పోయి మేము వ్యాపారం పెట్టుకుంటాం అంటే అత్తమ్మ పైసలు ఇస్తా అన్నది కదా. మనం కూడా ఎప్పటి నుంచో రైస్ మిల్ పెట్టుకుందాం అనుకుంటున్నాం కదా. అత్తమ్మ దగ్గరికి పోయి అత్తమ్మ మేము రైస్ మిల్ పెట్టుకుందాం అనుకుంటాను, మాకు కూడా ఎంతో కొంత ఈరని అడుగుదాం. నువ్వు కూడా మంది దగ్గర ఎన్ని రోజులని పనిచేస్తావు, ఏదో ఒకరోజు మనం కూడా వేరు పడాల్సిందే కదా. ఏమంటావు? సరేనే, మరి అమ్మని అడుగుదాంపా. సరే. అవునే, అమ్మ వాళ్ళకు కూడా ఇస్తుందంట. అస్సలు అది ఒకవేళ మనకంటే ముందు వాళ్ళకి ఇట్లా అడిగేది ఉంటే ఇచ్చేది కావచ్చు. కానీ ఆల్రెడీ మనం అడిగినాం. మనం అడిగి మళ్ళీ మీ అన్నలు అడిగితే మీ అమ్మకి ఖచ్చితంగా అనుమానం వస్తుంది. అస్సలు అది అంతే అంటావా? అంతే. రజనీ, రజనీ ఉన్నవానే? రజనీ, ఓ రజనీ, ఏం చేస్తాను ఇంట్లో? అయినత్తలేదు అన్న పిలిస్తే. అయ్యో చాయ్ పెడుతున్నా. ఏందమ్మా? మీ అమ్మ పైసలు వంచుతుంది మీ అన్నకు మీ తమ్మునికి, నీకు తెలియదు ఆ విషయం? ఏంది మా అన్నకు తమ్మునికి పైసలు వస్తుంది? లోపల జరుగుతుంది, అది పైసలు వంచుతుంది. అదేంది మా అన్నకు తమ్ముడికి మా అమ్మ పైసలు వంచుడేంది? మీ అమ్మని ఒర్రిస్తారు, మీ తమ్ముడు మీ అన్న రైస్ మిల్లు పెట్టుకుంటాడట, మీ తమ్ముడు ఏదో వ్యాపారం చేసుకుంటాడు, మీ అమ్మని ఒర్రిస్తారు పైసలు ఇవ్వని. దేవుడా, ఎందుకు ఇట్లా చేస్తుంది మా అమ్మ? ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఈ ముచ్చట కనుక నా భర్తకి మా మామకి గెలిచిందనుకో, వాళ్ళు ఏం చెప్తారో నాకే తెలియదు. ఇన్ని రోజులు నేను వాళ్ళకి తెలియకుండా ఎట్లనో అట్లా మా అమ్మను వెనకేసుకొచ్చుకున్నా. కానీ ఇప్పుడు ఈ ముచ్చట తెలితేనైతే వాళ్ళు నన్ను ఇంట్లో కూడా ఉంచరు. నేనేం చేయాలి చెప్పమ్మా? ఇచ్చిదానా, నువ్వు ఒక్కదాన్ని అడుగు తీయరు. నీ భర్తను మీ మామని తీసుకుపోయి అడుగు. నువ్వు ఎంత వరినా గంతే జరుగుతుంది, నువ్వు మొదటి నుంచి ఎంత వరుతానో గంతే జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళని తీసుకుపోయి గట్టిగా అడిగితేనే వాళ్ళు పైసలు ఇస్తారు, తీసుకొని పో. నువ్వు ఏదో ఇరకాయిగా ఇస్తేనే పైసలు వస్తాయి, లేకుంటే ఇచ్చేటట్లేదు మీ అమ్మ. అమ్మో, వాళ్ళని తీసుకుపోయి అడుగుడా? ఈ ముచ్చట నాకు ఇప్పుడు వాళ్ళకి చెప్దామంటేనే ధైర్యం వస్తలేదు. ఎట్లా తీసుకుపోయి అడగాలి, ఏం చేయాలి? ఓ పిచ్చిదాన్ని చెప్పే మా అంటే తిడతారు రెండు వాడు. ఏం కానీ కోట్లు ఆస్తి పోతుంది కదనే, చెప్పు, ఏం కాదు, నీ ఇష్టం. నేను చెప్పే తిరిగా చెప్పిన, పోయి అడుగు కుంటూ పోయి అడుగుతానే నీ పైసలు నీకు అత్తాయి, లేకుంటే రావు. పోయి అడుగు, గట్టిగా ధైర్యం చేసుకో. ఏమైందే? పని మీద పోయేటోళ్ళ నాపి ఒక ముచ్చట చెప్తాను సపడేకుంటావు. బాపు, నేను కరీంనగర్ పోయి మందుబత్తాలు తీసుకురావాలి. ఇప్పటికే టైం అవుతుంది, ఏంటో చెప్పది. లేట్ అయితే వాళ్ళు ఇయ్యరు, దొరికే మళ్ళా. ఎందుకు బిడ్డ అంత కంగారు ఉన్నావు? అసలు ఏంటి సమస్య? పోటీలు నాపినావు అంటే మామయ్య, బావా, నేను ఇన్ని రోజులు నీ దగ్గర ఒక పెద్ద విషయం దాచిపెట్టినా. ఏంటిది ఆ ముచ్చట చెప్పు. ఏం లేదు బావా. మామయ్య, అప్పుడు మా పెళ్ళప్పుడు నాకు వరకట్నం కింద మా అమ్మ వాళ్ళు 4 ఎకరాల భూమి ఇచ్చారు కదా. ఆ 4 ఎకరాలు ఒక్క మొక్కను ఉన్నది తీసుకున్నవేంది? 8 ఎకరాలల్లో మంచి భూమి ఉన్నది, అదెందుకు తీసుకోలేదని నిన్ను కూడా అడిగిన. నువ్వు అప్పుడు అన్నావు కదా, ఏదెట్లా తీసుకోనో నాకు తెలుసు కంతే, నువ్వు సపడే కూకోవే అన్నావు. కానీ నువ్వు అప్పుడు ఎందుకు ఓపిక పట్టుమన్నావో నాకు ఇప్పుడు అర్థమైంది బావా. విషయం ఏంటంటే, నెల రోజుల నుంచి మన భూమిని మా అమ్మ వాళ్ళు రింగ్ రోడ్ కింద అమ్మిన విషయం నాకు ఒక 20 రోజుల కిందట తెలిసింది. ఆ భూమి పక్కన నుంచే రింగ్ రోడ్ పడ్డదట, దానికి చాలా విలువ పెరిగిందంట. మనతోనేమో అమ్మితే ఒక 50-60 లక్షలు వస్తాయి బిడ్డ, అమ్మి మీకు ఇస్తా అని చెప్పింది కదా. అదే విషయం నేను కూడా నమ్మి మీతోని కూడా అదే ముచ్చట చెప్పిన. కానీ జరిగిన విషయం ఏంటంటే, ఆ రింగ్ రోడ్ వాడడం వల్ల మనకున్న 4 ఎకరాలకి 6 కోట్ల విలువ వచ్చింది. ఇప్పుడు దాన్ని అమ్మిర్రు, దానికి 6 కోట్ల రూపాయలు అమ్మ దగ్గర ఉన్నాయి. ఆ విషయం నాకు తెలిసి నేను పోయి అమ్మని అడిగిన. అంటే నీకు చెప్పకుండా అడిగినా అని నువ్వు కోపానికి రాకే. నీ దృష్టిలోనేమో మా అమ్మ అంటే చాలా గొప్పగా గౌరవంగా ఉంటుంది. ఈ విషయం మా అమ్మ చెప్పలేదని నువ్వేడో కోపానికి వస్తావో, మామయ్య ఎక్కడ అమ్మను కోపం చేస్తాడో అన్న ఒక్క భయంతో నేను కన్న బిడ్డనే కదా, నేను పోయి అడిగితే మా అమ్మ నా కోసం ఖచ్చితంగా ఇస్తుంది కదా అని ఇన్ని రోజులు మీకు తెలియకుండా నేను అమ్మ దగ్గరికి పోయి మాట్లాడిన. అమ్మతో గొడవ కూడా పెట్టుకున్నా.
కానీ అమ్మ నీకు ఫోన్ చేసి చెప్పమని చెప్తే చెప్తదేమో అనుకున్నా, ఇప్పటి వరకు చెప్పలే. మొన్న మన ఇంటికి మా అన్న మా తమ్ముడు వచ్చిర్రు కదా, ఆ రోజు వాళ్ళు వచ్చింది నన్ను చూడ్డానికో లేకపోతే మనల్ని మందలియడానికో కాదు. నాకు వచ్చే 6 కోట్ల భూమి నాకు తెలిసిన విషయం వాళ్ళకు తెలిసి వాళ్ళు నన్ను పైసలు ఇస్తే నీకున్న అప్పులు కట్టి నీకు ఎంతో కొంత పైసల్ని మేము ఇస్తామని నన్ను బతిలాడడానికి వచ్చారు. అదే కోపంతో నేను వాళ్ళకు ఎదురు సమాధానం చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నా. ఈ విషయం నీకు తెలితే వాళ్ళతో ఎక్కడ గొడవ పడతావో అని చెప్పేసి నేను ఇప్పటి వరకు ఈ విషయం నీకు తెలియనియలేదు బావా. కానీ నేను ఎంత మంచిగా మీకు తెలియకుండా మా వాళ్ళ నుంచి మాట రాకుండా నేను ఆ పైసలు తీసుకొద్దామని చూసిందే, కానీ నాతో నైతలేదు. మీకు చెప్పడానికేమో నాకు ధైర్యం వత్తలేదు. ఇప్పుడంట ఆ పక్క పొంటి పెద్దమ్మ వచ్చి చెప్తుంది, ఆ వచ్చిన పైసలు మా అమ్మ దగ్గర ఉన్నాయి కాబట్టి మా అన్నున్ను మా తమ్ముడు ఆ పైసలు ఏమని మా అమ్మను బాగా ఘోరంగా బాధ పెడుతురట, బుజరకిత్తులట. మా అన్నేమో ఆ పైసల్ని రైస్ మిల్లు పెట్టుకుంటా, మా తమ్ముడేమో ఏదో వ్యాపారం పెట్టుకుంటా అని ఇబ్బంది పెడుతురట బావా. ఇంకా లేట్ చేస్తే నా పైసలు మొత్తం వాళ్ళు చేదాటి చేస్తారేమో అని నాకు భయం అవుతుంది. అందుకే ఏం చేయాలో అర్థం కాక ఇంకా నాకు ఏ దారి లేక మీకు చెప్పాల్సి వచ్చింది బావా. మీకు కోపం వస్తే నన్ను కొట్టు తిట్టు, కానీ నేను కావాలని దాచిపెట్టలే మామయ్య. నన్ను క్షమించండి మామయ్య. ఇది మీకు చెప్పొద్దని కాదు, మా అమ్మ వాళ్ళ గౌరవం ఎక్కడ పోతుందో అని చెప్పి ఇన్ని రోజులు ఒక్కదాన్ని ఒంటరిగా పోరాటం చేసిన, కానీ నాతో నైతలేదు. ఇటు నా భర్తకి మామకి చెప్పుకోలేక, అటు నా కన్న వాళ్ళ దగ్గర పోరాటం చేయలేక సతమతమైపోతున్నానే మావా. ఇప్పుడు పోయి మనం మాట్లాడకపోతే ఆ పైసలు మొత్తం చేదాటిపోతాయి. మామయ్య మీరే ఏదో ఒక దారి చూపియాలి. ఇంత మోసమా? ఇప్పుడే వాళ్ళ సంగతి చెప్తావు. బాపు జరాగు. అరే ఆవేశం పనికిరాదే, ఏం చేయాలో నేను చెప్తా, నువ్వు ఆగు. అమ్మా, నేను ఈ విషయాన్ని నా భర్తకి మా మామయ్యకి చెప్పిన. ఎందుకంటే ఇన్ని రోజులు మా అమ్మకు నా భర్త దృష్టిలో ఉన్న గౌరవాన్ని పోగొట్టద్దు, మా మామయ్య దగ్గర మా అమ్మని తక్కువ చేయొద్దు అనే ఆలోచనతోనే నువ్వు నీ కొడుకులు కోడళ్ళు ఎంత బాధ పెట్టినా ఒంటరిగా పోరాటం చేసిన. అమ్మవు కదా అని లాస్ట్ సారి నమ్మి కూడా ఒక్కసారి నా భర్తకు ఫోన్ చేసి చెప్పమ్మా అన్న, అయినా కూడా చెప్పలే. అందంగా నన్ను మోసం చేయాలనుకున్నావు. ఈ విషయం నాకు ఎట్లా తెలిసింది అని అనుకుంటావచ్చు. ఎన్ని రోజులు దాగదమ్మా నిజం. అబద్ధం ఆడినంత ఈజీ కాదు నిజం దాచిపెట్టడం. నువ్వు చెప్పినావు నీ పైసలు నీకు ఇత్త బిడ్డ అని, కానీ అన్న మాట మీద నువ్వు నిలబడలేకపోయినావు. ఇప్పటికిప్పుడు కూడా నిన్న మొన్న అన్న తమ్ముడు నిన్ను పైసలు కావాలని ఎంత బాధ పెడుతురో నాకు తెలుసు. అన్నేమో నువ్వు ఇచ్చే పైసల్ని రైస్ మిల్లు పెట్టుకుందామని, తమ్ముడేమో ఏదో వ్యాపారం చేసుకుందామని, ఒక ఆడబిడ్డ పైసల్ని తీసుకోవడానికి ఎంత కుక్కల్లా కొట్లాడతారో కూడా నాకు తెలుసమ్మా. అందుకే ఇక ఒక్కదాన్ని నేనేం చేయలేకపోతున్నా, ఎందుకంటే నన్ను అన్న తల్లి కాబట్టి ఒంటరి పోరాటం చేయలేకపోయినా. అందుకే ఈ విషయం నా భర్తకి మా మావయ్యకి చెప్పాల్సి వచ్చిందమ్మా. అరే అట్లా కాదే, ఒకసారి నేను చెప్పేది ఇంకా నువ్వు ఏం చెప్తే నేను వినాలమ్మా? ఓహో, ఇన్ని రోజులు మోసం చేసింది సరిపోతలేదా? ఇంకా ఏమైనా మోసం చేసేది ఉందని నన్ను నమ్మిస్తున్నావా అమ్మా? నా సొమ్ము తీసుకుపోయి నీ కొడుకులకు కోడళ్ళకు పెడుతుంటే అది కూడా మా అమ్మ నా కోసమే మంచి పని చేస్తుందని నేను నమ్మేటట్టు నన్ను మోసం చేసినావు కదా. సరే, నన్ను మోసం చేసింది సరిపోలే, ఆఖరికి నీ బిడ్డను చేసుకున్న భర్తను, నీ అల్లుడిని కూడా నువ్వు మోసం చేయాలని చూస్తున్నావా అమ్మా? ఎందుకమ్మా? నా సొమ్ము, నా భర్త సొమ్ము, ఆఖరికి నా అత్తగారింటికాడ ఉన్న నా ప్రతిదీ తీసుకొచ్చి నీ కొడుకులకు కోడళ్ళకే పెట్టుకోవచ్చు కదమ్మా. ఇంకా నన్ను ఇంకేం మోసం చేయాలని చెప్తున్నావు? ఇంకా నీ మాట ఏం వినాలని చెప్తున్నావు అమ్మా? నేను వినా, నీ మాట ఇన్ని రోజులు వినా నేను పెద్ద తప్పు చేసిన. ఇప్పుడు నీ మాట వినుడు కాదు కదా, నీ మీద నమ్మకమే వేయిందమ్మా నాకు. ఏం మాట్లాడుతున్నావే? ఏం మాట్లాడుతాను? మీ అమ్మ గురించి నీకేం తెలుసు అని మాట్లాడతాను? నువ్వు మనిషిని ముడతాను కానీ నువ్వు నీకు అర్థం అయితలేదు. మీ అమ్మ నాకు చెప్తేనే నేను వచ్చి నీకు చెప్పిన, నా బిడ్డ బతుకు ఇట్లా అవుతుంది, నువ్వు ఇవన్నీ చెప్తేనే నా బిడ్డ ఉంటుందంటే నేను వచ్చి నీ దగ్గరికి వచ్చి చెప్పిన. నువ్వేమో వరుతానవే ఆమె మీదకి. ఆమె గురించి నీకేం తెలుసు? ఏందమ్మా ఇదంతా నిజమా?
ఈ అమ్మతో నువ్వు చెప్పించినవా? నిజమని మెల్లగంటానేమైందే? నిజమే, ఆమె చెప్తేనే నేను నీకు చెప్పిన. నీకు ఇప్పుడు బుద్ధి వచ్చిందా? మొదటి నుంచి తెలియదా నీకు? నేను చెప్పిన అనుకుంటానవా? నన్ను ఎందుకు ఒప్పుకుని వెంటనే అన్నది బరాబరే కదా. నువ్వు చెప్తేనే కదా నేను పోయి చెప్పింది. నువ్వు చెప్తేనే నేను చెప్పిన. నేను చెప్పింది అనుకుంటాను. నా తెలివితో నేను చెప్పలేదు. నువ్వు నాకు చెప్తే నేను ఆమెకు చెప్పిన. అబ్బా ఆ మాత్రం బుద్ధి లేదా? బాగా అంటాను మీ అమ్మను. నీకు ఎట్లా ఇస్తుంది అనుకుంటాను? ఆ కోట్లు ఎట్లా పట్టుకపోతాను అనుకుంటాను? నన్ను క్షమించమ్మా. అసలు నిన్ను నేను ఎన్ని రోజులు ఏ బిడ్డ తల్లిని అనరాని మాటలు అన్నిలా నేను బాధ పెట్టినా. నువ్వు నా ఆస్తి మొత్తం ఎక్కడ నీ కొడుకులకు కోడళ్ళకి ఇచ్చుకుంటున్నావో అని బాధతోని నిన్ను చాలా బాధ పెట్టినమ్మా. నన్ను క్షమించు. అమ్మంటే నమ్మకం, నమ్మంటేనే నమ్మకం అని కూడా నీ దగ్గర ఎత్తి పొడిచి నిన్ను మాట్లాడినమ్మా. నిజంగా అలాంటి కూతురు ఉండద్దు ఏ తల్లికి. ఆస్తి కోసం ఆఖరికి అమ్మను కూడా అనరాని మాటలన్నా. కానీ నీది ఇంత గొప్ప మనసుని నేను తెలుసుకోలేకపోయినమ్మా. అమ్మ నన్ను క్షమించమ్మా. నువ్వు ముగ్గురిని సమానంగానే చూస్తున్నావు అనేది నా పిచ్చి మెదడుకి అర్థం కాలేదు. ప్రేమ లేదనుకున్నావా? నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నమ్మా. నన్ను క్షమించు. ఆస్తి వినకే వద్దమ్మా. నువ్వు అందరినీ సమానంగా వేసుకుని అమ్మను బాధ పెట్టిన నిజంగా పాపపు దాన్ని నేను. ఊరుకో రజని, నీకోసం నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు, కానీ ఇప్పటికైనా తెలుసుకున్నావు బిడ్డ. నీకోసమే నాకు అందరు సమానమేరా నా దృష్టిలో. ఆగురి మీ ఏడుపు. నంగా నా చెరుపు బాగా ఏడుతాను. ఇటు బిడ్డ ఏడుతాను, తల్లి ఓలాడుతుంది. మీరిద్దరే ఉండరా లోకం మీద? తల్లి బిడ్డలు ఎవరు లేనట్టు చేస్తారు. ఈమె చేయడవంగానే కరిగిపోయి ఆ పైసలు ఇస్తా తల్లి చెప్తాంది. అమ్మ గురించి నేను ఇన్ని రోజులు ఏమో అనుకున్నాను, బిడ్డ చెప్తాంది. నేను కూడా ఎడతామా? నాకు కూడా ఇయ్యి 1 కోటి రూపాయలు. ఎందుకు తను ఎడమ వేస్తాను? నువ్వు కూడా నీ కూడా ఇస్తుంది. బాగా ఎందుకు కథలు పడుతున్నారు ఇద్దరు? మా పరిస్థితి మీరు ఒకటైపోతే. చెప్పత్తా, నా బర్ణం సంగతి ఏమైంది? నిన్ను కొడుకుతో కలిసి ఉంటా అంటే నమ్మినవా? అస్సలు కలిసి ఉండా. నువ్వు నాకు పైసలు ఇవ్వని మేమిద్దరం కలిసి ఆడిన నాటకం ఇది. ఒకవేళ నువ్వు నాకు పైసలు ఇవ్వకపోతే నీ కొడుకుతో నేనుండా, ఇంకెవరిని ఉండనిరా. ఒకవేళ నీ కొడుకు భవిష్యత్తు మంచిగా ఉండాలి అని అనుకుంటా మాత్రం నా బర్ణం నాకు ఇచ్చి నన్ను ఎల్లగొట్టు. ఈ భరణం ఆగరాదే మాట్లాడరు. ఎవరికి వాళ్ళే సైలెంట్ ఉంటే ఎట్లా మా పరిస్థితి? నాన్న, మావయ్య, నాన్న, నానా మావయ్య, ఎరా పెద్దోడా చిన్నోడా, భార్యలను ఎట్లా అదుపులో పెట్టుకోవాలని మీకు తెలియదారా మీకు? రై ఇక్కడ జరిగేదంతా అమ్మ ఎప్పటికప్పుడు నాకు చెప్తానే ఉన్నారా, నాకు అంతా తెలుసు. మీరు ఇట్లాంటి ఎదవాళ్ళు అనుకోలేదు, ఇట్లాంటి వాళ్ళని కన్నాను అనుకోలేదురా. నేను కష్టపడి దూరం పోయి ఇంత సంపాదించుకుని వస్తే మీరు చేసే పనులు ఇవ్వరా ఈ డబ్బుల కోసం? నేను ముందుగా ఎవరికి మాట ఇచ్చినో డబ్బులు వాళ్ళకే చెందుతాయి. నేను ఫస్ట్ బిడ్డకి ఇస్తా అన్నా, నా బిడ్డకే ఇస్తా నేను డబ్బులు. అల్లుడు ఈ డబ్బులు తీసుకో. ఇట్లా అల్లుడు, ఈ డబ్బులు నీకే చెందుతాయి, నువ్వే తీసుకో. అరే మీకు ఇవ్వాల్సింది ఎప్పుడో ఇచ్చేసాను రా. మీ అదృష్టం బాగాలేక ఆ భూమి అట్లా జరిగింది. దానికి ఎందుకు రా గొడవలు? అల్లుడు డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్ళు. మామయ్య, నేను మీకు ముచ్చట చెప్తా, తప్పుగా అనుకోకూరి. ఈ డబ్బుల గురించి ఇంత గొడవైందని తెలిసినప్పటి నుండి నాకేం మంచిగా అనిపించలేదు. వాళ్ళకు కూడా ఒక బతుకుంది, వాళ్ళకు కూడా అన్యాయం జరిగింది. అందుకని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళి మనిషికి 1 కోటి రూపాయలు ఇద్దాం అనుకుంటాను. ఏం చేయాలో మీరు చెప్పుర్రి. లేదు అల్లుడు, నీకు రావాల్సిన డబ్బులు నీ చేతికి ఇచ్చాను. ఇప్పుడు ఏదైనా నువ్వే ఆలోచించుకోవాలి. సాయి, అరే శివ, వీళ్ళకి వెళ్ళి మనిషికి 1 కోటి రూపాయలు తీసుకోరా. ఏం కాదు, తీసుకో సాయి.
అరే అన్న ఇంకేం ఆలోచిస్తుర్రురా? బావ మనసులో ఎలాంటి కల్మషం లేకుండా మీకు ఇట్టా అని చెప్తుండు. మీరు కానకుండా చెరకు ₹1 తీసుకుంటారా? బావా నిన్ను మేము తప్పుగా అర్థం చేసుకున్నాం, మమ్మల్ని క్షమించు బావా. అరే సాయి, శివ, ఏది ఉన్నా ఇప్పుడే మీ నాన్న ఉన్నప్పుడే చెప్పండి రా. నాన్న మళ్ళీ దుబాయ్కి పోయిన తర్వాత నాకు ఇది కావాలి అది కావాలంటే నాతోటి కాదు. అమ్మ నిన్ను ఏమి ఇబ్బంది పెట్టావమ్మా, మాయ మాకు వచ్చినాయి కదా, మా బ్రతుకు మేము బతుకుతాం. అవునమ్మా, ఇక నుంచి అందరం సంతోషంగా ఎవరు బతుకు వాళ్ళు బతుకుతాం. బావా అందరూ ఫారిన్ సరుకు అంటే ఇరుడే కానీ చూసేది లేదు తాగేది లేదు. మరేమన్నా ఏ బా టెన్షన్ పడక, ఇంకో సూట్ కేసు నిండావే ఉన్నాయి, మనమే ఇస్తావు దాంతి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు KSR ప్రొడక్షన్స్. ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. మీ ఆదరణ, మీ అభిమానం ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విషయం ఏంటంటే, ఇంత మంచి మంచి సిరీస్ మీ ముందుకు వస్తున్నాయి కాబట్టి మీకు అప్డేట్ రావాలి అంటే KSR ప్రొడక్షన్ అనే ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో, మంచి మంచి వెబ్ సిరీస్తో మీ ముందుకు వస్తున్నాం. సో సెంటిమెంట్ అండ్ ఎమోషనల్ కామెడీ కంటెంట్లతో మీ ముందుకు వస్తున్నాం కాబట్టి ఎవ్వరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండకండి. మొత్తానికైతే వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి అప్డేట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ గట్టి కొట్టండి. బాయ్.